అందరికీ నమస్తే. ఈరోజు మనం మౌత్ వాటరింగ్ ఫుడ్స్‌లో సంక్రాంతి స్పెషల్‌గా పాతకాలం నాటి మక్మల్ పూరీలు చూపించబోతున్నాను. ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయి. ఇవి జ్యూసీగా చాలా టేస్ట్‌తో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. అంత బాగుంటాయి. వీటిని అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంటాయి. దీనికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 250 గ్రాముల మైదాపిండి తీసుకోవాలి. అంటే పావు కేజీ మైదాపిండి తీసుకోవాలి. దీంట్లోకి చిటికెడంత ఉప్పు, చిటికెడంత ఫుడ్ కలరు యాడ్ చేసుకోవాలి. మక్మల్ పూరీలు అంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఈ రెండు వేసి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా దీంట్లోకి బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తాను చూడండి గేస్. మనకి ఇట్లా ముద్దలా ఫామ్ కావాలి. మనం పిండిని పట్టుకుంటే ముద్దలా ఫామ్ కావాలి. అలా అంటేనే విరిగిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. మరి మనకు ఈ పిండి హార్డ్గా ఉండకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదు, సెమీ సాఫ్ట్గా ఉండాలి. మీకు చూపిస్తాను చూడండి. మనకి పిండి కలుపుకున్న తర్వాత ఇలా సెమీ సాఫ్ట్గా మనకి పిండి ఉండాలి. దీన్ని మిగతా ప్రాసెస్ అయిపోయేంత వరకు దీన్ని అలానే వదిలేద్దాము. ఈ పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పులు వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పుకు కొంచెం తక్కువ చక్కెర, అలాగే 3 ఇలాచీలు యాలకలు వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న పప్పుల పొడిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని దీంట్లోకి 2 కప్పుల మైదా వేసుకున్నాం కదా. 2 కప్పుల మైదాకి 1 కప్పు చక్కెర వేసేసుకొని హాఫ్ కప్పు నీళ్ళు వేసేసుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. చక్కెర అంతా కరిగి ఒక తీగ పాకం రావాలి. చూపిస్తాను చూడండి గేస్. మనకి ఇలా స్పూన్తో తీసేసుకుంటే మొత్తం అంతా పడిన తర్వాత లాస్ట్లో 1 లేదా 2 డ్రాప్స్ ఇలా కొంచెం లైట్గా సాగినట్లు పడాలి. మళ్ళీ ఇళ్ళ మధ్యలో ఇట్లా స్టిక్కీగా ఒక్క తీగ పాకం రావాలి అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా తురుముకున్న కొబ్బరిని తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసేసుకొని రెండింటిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరీలు చేయడానికి ప్రిపేర్ చేసుకుందాము. అలాగే నేను స్టవ్ పైన డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ కూడా వేసేసుకొని వచ్చుకున్నాను ఒక ప్యాన్లోకి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానిన ఈ మైదాపిండి మిశ్రమాన్ని ఇలా తీసుకొని మనము వీటిని చిన్న బాల్స్గా తుంచుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పూరీలు చేసుకోండి. పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి, మీడియం కావాలంటే మీడియంగా చేసుకోండి, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి. నేను మీడియంగా ఉండే సైజులో ఈ బాల్స్ని ఇలా తుంచుకొని పెట్టేసుకున్నాను. వీటిపైన కాస్త పొడిపిండి జల్లుకొని ఒక్కొక్కటిగా పూరీలను ఇలా చేసేసుకోవాలి. మరి పూరీలను ఎక్కువ థిక్నెస్తో చేసుకోవద్దు, అలాగని పతలాగా కూడా చేసుకోవద్దు. మీడియంగా ఉండాలి మనకి. ఇలా మీడియం థిక్నెస్తో మనకి ఈ పూరీలన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా కాగేసింది. మనకు ఆయిల్ కూడా హెవీగా కాగకూడదు, అలాగని కాకుండా ఉండకూడదు. మనకు ఆయిల్ సరిగ్గా కాకపోతే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి పూరీలు. అలాగే ఎక్కువగా కాలితే మనకి పూరీలు అనేవి గట్టిగా వస్తాయి. ఈ మక్మల్ పూరీలకు ఎప్పటికీ పూరీలు అనేవి మెత్తగా ఫ్రై చేసుకోవాలి. హార్డ్గా మనం ఫ్రై చేసుకోకూడదు. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని వెనకమ్మడే పాకంలో వేసేసుకోవాలి. మనం 2 వైపులా పాకం అద్దడం లేదు, ఒక్కవైపు మాత్రమే పాకం అద్దుకుంటున్నాము. ఇలా పాకము ఈ పూరీకి పట్టుకున్న తర్వాత దీన్ని తీసి ఇంకొక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అన్ని పూరీలను ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని పాకంలో వేసేసుకొని
మళ్ళీ ఇంకొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గైస్, పూరీలు అనేటివి ఎక్కువగా వేపుకోకూడదు, మెత్తగా కాల్చుకోవాలి. పూరీలను 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి, అలాగే మెత్తగా కాల్చుకోవాలి. ఈ ఒక్క టిప్పు మీద గుర్తుపెట్టుకుంటే పూరీలు, ఈ మఖమల్ పూరీలు అనేటివి చాలా బాగా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, జ్యూసీగా కూడా ఉంటాయి. వీటిని నెలకపోయినా కూడా నిల్వ పెట్టుకోవచ్చు గైస్. ఈ సంక్రాంతికి ఇలా పిల్లలకి చేసి పెట్టండి, హాలిడేస్ అయిపోయేంత వరకు హ్యాపీగా తినేస్తారు. ఇలా పాకంలో నుంచి తీసుకున్న తర్వాత వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిలోకి మనము స్టఫింగ్ ఫస్ట్ మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా పప్పుల పొడి, ఈ పప్పుల పొడిని దీనిపైన వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము తురుముకున్న కొబ్బరి, గసగసాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన జ్యూసీ ఎమ్మి మఖమల్ పూరీలు రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్. ఇంకా మీకు ఏవి రెసిపీలు కావాలన్నా అన్నిటినీ కామెంట్లో తెలపండి, అన్నీ చేసి అప్లోడ్ చేస్తాను. వీటిని మనము పెళ్ళిళ్ళకి, అలాగే సీమంతాల్లో, ఎంగేజ్మెంట్లలో కూడా చేసి పెట్టచ్చు గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.